నర్సాపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గొప్ప వేదికగా నిలిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎమ్మెల్యే చెదల్వాడ తనయుడు డాక్టర్ చెదల్వాడ ఆదిత్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ కాలేజీ ప్రెసిడెంట్ కపలవాయి విజయ్ కుమార్, సెక్రటరీ కరస్పాండెంట్ సుబ్రాయ్ గుప్తా, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, కాలేజీ ప్రిన్సిపాల్తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. జాబ్ మేళా ద్వారా వివిధ సంస్థలు యువతకు ఉద్యోగ అవకాశాలను అందించగా పాల్గొన్న అభ్యర్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి ఉపాధి దిశగా ముందడుగు వేశారు. ఎస్ఎస్ఎన్ కళాశాలలో వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకు వాగ్దానం చేశారో 25 లక్షల మందికి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. సో అలాగే వారి కుమారుడు డైనమిక్ లీడర్ నారా లోకేష్ బాబు గారు కూడా అదే బాటలో యూత్ ఎంపవర్మెంట్ గురించి ఎన్నో కొత్త రీఫార్మ్స్ తీసుకురావటం, అలాగే కొత్త కంపెనీస్ తీసుకురావటం మనందరం చూస్తూ ఉన్నాం. మొన్న వైజాగ్లో గూగుల్ స్కిల్ డెవలప్మెంట్ హబ్ని ఒకటి చేశారు. ఇంకోటి అలాగే యూత్ ఎంపవర్మెంట్ గురించి అవేర్నెస్ కష్టపడతా ఉన్నారు. సో వారి బాటలోనే మన శాసనసభ్యులు నర్సాపేట శాసనసభ్యులు డాక్టర్ చదవాడ అరవింద్ బాబు గారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి యూత్ ఎంపవర్మెంట్ అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. సో ఇది 3వసారి మన నర్సాపేటలో జాబ్ మేళా కండక్ట్ చేయడం. మరి జూన్లో కూడా మనం ఇంకో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్ మేళాలో సుమారు 40 కంపెనీలు మరి ఇక్కడికి వచ్చినాయి. దాదాపు ఇప్పటికే 1000 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది. సుమారు ఏంటంటే ఈ 35 కంపెనీల్లో 750 మందికి మరి ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. మరి మీరు ఇక్కడ ఏంటంటే ప్రతి లోయెస్ట్ 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు శాలరీ వచ్చే కంపెనీలు మరి ఉద్యోగాలు కల్పించడానికి మీకు ఇక్కడ ఇచ్చేశారు. కాబట్టి ఈ జాబ్ మేళాని మీరందరూ చక్కగా మరి యువతగా విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీరు ఎలాంటి ఫీల్ అవ్వకుండా ధైర్యంగా వాళ్ళు అడిగే ప్రశ్నలకి అన్నిటి కూడా ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే నిదానంగా ఆలోచించి మీరు అందరూ కూడా సెలెక్ట్ అవ్వాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. దాదాపుగా ఈ రోజున 35 కంపెనీ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఇవాళ నర్సాపేటలో ఈ జాబ్ మేళా పెట్టడం అనేది దాదాపుగా 3 నెలల నుంచి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతోటి మా కళాశాల సుధీర్ గారు, ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు అన్ని కంపెనీలతో మాట్లాడి 35 కంపెనీలని ఈ రోజున ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. దాదాపు ఈ రోజున 750 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం నిర్ణయించుకున్నాం. 1950లో ఈ సుబ్బారాయణ కళాశాలని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దినదిన ప్రవర్తమానం జరుగుతుంది. 2008లో మా నాన్నగారు కాశీ రామారావు గారి తర్వాత నేను కాలేజీ ప్రెసిడెంట్గా తీసుకున్నాను. ఈ 16 సంవత్సరాల్లో దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేడీస్ హాస్టల్, స్విమ్మింగ్ పూలు, ఇండోర్ స్టేడియం, అదే రకంగా బాయ్స్ డైనింగ్ హాలు, బాయ్స్కి ఇండోర్స్ క్యాంపస్ ఇదే రకంగా తయారు చేయడం జరిగింది.